కీమా రైస్ ఎమ్మీగా ఉంది. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు, వాటర్ మెత్తగా గ్రేవీలో పట్టుకొని ఇందులో ఒక బిర్యానీ ఆకు కొంచెం సషం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిన ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా వేయించుకున్న మనం పట్టించుకున్న మసాలాని వేసి బాగా కలపాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో బాగా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మసాలాలోని మనం కడిగి ఉంచుకున్న కైమాని వేసుకోవాలి. కీమా 10 నిమిషాల్లో ఇలాగా మగ్గిపోయి వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇంకా 2 స్పూన్లు కారం, కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. కీమాని బాగా ఉడకనివ్వాలి దగ్గర పడేంత వరకు. 10 నిమిషాలకి మన కీమా కర్రీ రెడీ అయిపోయింది. కస్తూరి మీద పైన జల్లుకొని సర్వ్ చేసి తినేయడమే.